ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య తర్వాత సంచలనమైన నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. స్వేచ్ఛ తండ్రి కుమార్తె పూర్ణచందర్ ఫ్యామిలీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పూర్ణచందర్ మా అమ్మాయిని వేధించాడు, మా అమ్మాయి వెంటపడ్డాడు, మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు అని తండ్రి ఆరోపిస్తున్నాడు. ఆల్రెడీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. స్వేచ్ఛ కుమార్తె కూడా పూర్ణచందర్కి వ్యతిరేకంగా ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నన్ను బ్యాక్ టచ్ చేసేవాడు అంటూ అనడంతో పోలీసులుగా సమాచారం అవడంతో పోక్సో కింద పూర్ణచంద్ర మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. లేటెస్ట్గా పూర్ణచంద్ర భార్య స్వప్న కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. స్వేచ్ఛ మా జీవితాన్ని మచ్చ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసింది, మా కాపురంలో చిచ్చు పెట్టింది, ఆమె చాలా రకాలుగా వేధింపులకు గురి చేసిందని ఒక సెల్ఫీ వీడియో స్వప్న కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ కేసుని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది, అసలు వాస్తవాలు ఏంటి, దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈ ఆత్మహత్య తర్వాత చాలా వార్తలు బయటకు వస్తున్నాయి మేడం. అంటే 5 సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న విషయం మాకు ఇప్పటివరకు తెలియదు అని చెప్పి స్వేచ్ఛ తండ్రి చెప్తా ఉన్నాడు. లేటుగా తెలిసింది, ఈ మధ్య తెలిసిందని స్వప్న కూడా పూర్ణచంద్ర భార్య చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని నిజాలు విన్న తర్వాత మీకేమనిపించింది? నాకేం అనిపించట్లే, ఎందుకంటే చాలా సహజం అనిపిస్తుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ కేసెస్ చూసి నాకు ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మనము ఇప్పుడు అసలు ఈ కేస్ స్టడీ ఎవరైనా చేస్తున్నారు, ఎవరి కాళ్ళు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇంటర్వ్యూస్ రాగానే దాని మీద చర్చలు వస్తున్నాయి. అలాగే ఆ అమ్మాయి లాస్ట్ మెసేజ్ ఏం పెట్టిందో దాని మీద చర్చలు వస్తున్నాయి. దాని తర్వాత పూర్ణచంద్రరావు ఏమి లేఖ రాశాడో లేఖ మీద చర్చలు వస్తున్నాయి. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆ చిన్న పాప ఏం అభియోగాలు చేసిందో దాని మీద చర్చలు వస్తున్నాయి. ఆ తర్వాత అదేంటి రీసెంట్గా వాళ్ళ భార్య బయటికి వచ్చి ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఆమె మీద చర్చలు వస్తున్నాయి. అసలు వీటన్నిటినీ కలిపి ఒక విశ్లేషణ అనేటటువంటిది మనం చెయ్యాలి. ఈరోజు చేయకుండా ఉంటారని నేను అనను, కానీ ఏంటి అనంటే లోతైనటువంటి విశ్లేషణ జరిగి తీరాల్సిందే. ఇక్కడ ఎప్పుడు కూడా మీడియా ఏంటి అనంటే ఆ సంఘటన జరిగినప్పుడు మాత్రమే వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అది చూసి దాని మీద చర్చలు జరిపి వార్తలు ఇచ్చేసి సైలెంట్. అంటే ఈ రోజు వరకు మీడియా వన్ సైడ్ చూపిస్తుందని ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు మీడియాకి ఏమొచ్చినాయో అవే చూపిస్తుంది తప్ప, ఇప్పుడు స్వేచ్ఛ ఉంది, ఆవిడ చాలా బాగా అందరూ మాట్లాడుకునే విషయం ఏంటంటే తను చాలా తెలివైనటువంటి అమ్మాయి, మంచి రచయిత్రి, ఒక మంచి జర్నలిస్టు, అలాగే విప్లవ భావాలు కలిగినటువంటి ఆవిడ, అలాగే ఆవిడ చాలా అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం గలది, అలాగే ఆవిడ కౌన్సిలింగ్స్ కూడా చేస్తుంది వేరే వాళ్ళకి. సో ఎన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు, మంచి లక్షణాలు కూడా కాదు, అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఒక మహిళ, అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మహిళ ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే దాని మీద ఫస్ట్ ఫోకస్ చేద్దాం. నేను కూడా కలిసి వర్క్ చేశాను మేడం, ఒక శాటిలైట్ ఛానల్లో 1 సంవత్సరం పాటు కలిసి వర్క్ చేశాను. చాలా బాగా మాట్లాడేది, ధైర్యంగా ఉంటుంది, ఏదన్నా నమ్మింది చాలా బలంగా చెప్తుంది. అలాంటి ఆమె సూసైడ్ చేసుకుందంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యం అనిపించింది. నేను ఇప్పుడు అదే అంటున్నా, మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఇప్పుడు మీరు సంవత్సరం ఉన్నారు ఆమెతోటి, నేను లేను, బట్ నాకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. మీ అందరికి ఎందుకు కనిపించట్లేదు? మీరు ఏం చూసారు ఆమెను సంవత్సర కాలం? చెప్పండి, మీ విశ్లేషణ చెప్పండి. అంటే ఆఫీస్కి రావటం, మాట్లాడటం ఆ సబ్జెక్ట్ వరకే, పర్సనల్స్ తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ, మనకి ఎదురుగుండా ఏది కనిపిస్తుందో దాన్ని మనం పోర్ట్రేట్ చేస్తాం. ఎదురుగుండా ఒక మనిషి మనకి చిరాకు పడుతూ కనిపిస్తాడు, మనం అతనికి ఏం ముద్ర వేసేస్తాం? వీడు కోపిష్టి, అసలు వీడు మనిషే కాదు. కానీ వెనక వాడి వ్యక్తిత్వం ఇంకొకటి ఉంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని మనం చూడం, ఎందుకంటే ఆ వ్యక్తిత్వంలోకి వెళ్ళే ఓపిక లేదు, తీరిక లేదు, అవసరం కూడా లేదు. మనకు ఏ విధంగా పోర్ట్రేట్ కాబడుతుందో దాని మీద మాత్రమే మనము కాన్సన్ట్రేట్ చేస్తాము, దాన్ని మాత్రమే విశ్లేషించడం అనేది జరుగుతుంది. తను ఏంటి అంటే సమాజంలోకి వచ్చినప్పుడు సమాజంలో తన పాత్ర ఏంటో తను పోషించింది. అర్థమైందండి? ఎవరైనా అంతే, నేనైనా అంతే, మీరైనా అంతే. ఆఫీస్ వరకు మీరు ఎలా ఉంటే ఈ ఆఫీస్లో మీరు ఉంటారో, ఎలా ఉండాలో ఆఫీస్ రూల్స్ ప్రకారం, అలాగే చుట్టూ ఉన్నటువంటి కొలీగ్స్ తోటి ఎలా మసలాలో అదే మసులుతారు. మీ లోపల కోపం ఉన్నా, మీ లోపల దుఃఖం ఉన్నా, మీ లోపల డిప్రెషన్ ఉన్నా, మీ లోపల అసంతృప్తి ఉన్నా కూడా పైకి ఏ విధంగా కనిపిస్తారు?
ఓకే, ఆఫీస్లో మన పని మనం చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. అది ఆ పనికి ఏ విధమైన ఎమోషన్ అవసరం ఆ ఎమోషన్ తోటి అంతే, చేస్తారు. అంతే, yes. అవునా? ఇప్పుడు తను చేసింది కూడా అదే. ఉమ్, ఈ సమాజంలో నేను ఎలా ఉంటే హైలైట్ అవుతాను, ఏది ఏ లక్షణాలని నేను చూపిస్తే, ఏ లక్షణాలని ఏ లక్షణాలని నేను ఇక్కడ యాప్ట్ అవుతాను వాటి ద్వారా అనేటటువంటిది మీడియాలో ఉండాల్సింది ఏంటి? గట్స్. మీడియాలో ఉండాల్సింది ఏంటి? వాక్చాతుర్యం. మీడియాకి కావాల్సింది ఏంటి? నాలెడ్జ్. అవన్నీ తను సాధించుకుంది, కానీ తన వ్యక్తిగత జీవితంలో ఏం కావాలో తనకి తెలియలేదు. ఓకే, తనకి తెలియలేదు. అలా అలా తనకి గైడ్ చేసే వాళ్ళు కూడా లేరు అంటాను నేను. ఇప్పుడు మన పేరెంట్స్ తప్పిదం ఏమన్నా కనిపిస్తుంది అంటారా? 200% ఉందండి. ఇక్కడ నన్ను విభేదిస్తారేమో కానీ, అంటే వాళ్ళు చెడ్డవాళ్ళని నేను మాట్లాడట్లా. ఎందుకు అనంటే వాళ్ళు కూడా ఉద్యమంలో ఉన్నారు, వాళ్ళు ఉద్యమకారులు, సామాజికవేత్తలు. ఈ సామాజికవేత్తలందరికీ కూడా ఎలా ఉంటుందంటేనండి, సమాజం యొక్క బాధ్యతలు విపరీతంగా ఉంటాయి వాళ్ళకి. అంటే ఒక కాజులోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేనైనా అంతేనండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఉన్నాయి, నాకు ఇంకొకటి ఉంది 100 పనులు ఉంటాయి. మీరు నమ్ముతారా, నా ఇంట్లో నేను ఇచ్చే టైం చాలా కొంచెం, కానీ ఒక్కొక్కసారి నాకు మమ్మాయి ఒత్తిడికి గురవుతుంది, నాకు అది తెలిసిపోతుంది, స్ట్రెస్ అవుతుంది అనగానే మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఎంత లాభం ఉన్న పని అయినా సరే అది పక్కన పెట్టేసేసి తన కోసం నేను ఇంట్లోనే ఉంటా. ఓకే, కాబట్టి మీకు తెలిసింది అది. ఎగ్జాక్ట్లీ. ఆ డిప్రెషన్ నుంచి తను బయటికి వచ్చిన తర్వాత అట్లా నేను ఎన్నో పెద్ద పోస్టులే వదులుకున్నానండి, తను వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి. కనీసం ఇక్కడ ఉంటే ఫోన్ చేయగానే వెళ్ళి అందుబాటులో ఉంటా నేను, ఇక్కడ ఉండి పని చేస్తే. అలాగే తను ఏదైనా ఒక డిప్రెషన్లోనో బాధలోనో ఉందంటే తన నడవడిక, తను తినే ఫుడ్ నాకు తెలిసిపోతుంది, ఎప్పుడు ఇష్టంగా మాట్లాడే మాట, తన హావభావాలు. ఇమ్మీడియట్గా ఏమైంది అని 1-2 సార్లు అడుగుతా, తను చిరాకు పడినా లేకపోతే చెప్పడానికి ఇష్టం లేకపోయినా వెంటనే అన్ని పనులు మానేసుకుని అన్ని క్యాన్సిల్ చేసేసుకుని ఎవ్వరికీ కనపడను, ఫస్ట్ మా అమ్మాయికే కనిపిస్తాను. కనిపించి కూడా ఉండి తను కొంచెం కూల్ అయ్యేంత వరకు తను ఫ్రెండ్షిప్ చేసుకొని తనకేం ఇష్టమో ఇచ్చుకుంటూ, తను అలా షాపింగ్కి తీసుకెళ్ళే లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి, లేదంటే తనకి ఏది ఇష్టమో అది ఆర్డర్ చేసి తెప్పించి తినిపించి నార్మల్కి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అడుగుతాను, ఏంటి తల్లి ఏమైంది అని. తను ఏదో చెప్తుంది, తను కాలేజ్లో ఏదన్నా జరిగిందా, లేకపోతే ఫ్రెండ్స్తో ఏదన్నా జరిగిందా, లేకపోతే తను ఏదన్నా ఫీల్ అయిందా, లేకపోతే తనకి ఏదన్నా ఫిజికల్ ప్రాబ్లమా, లేకపోతే ఏ ప్రాబ్లం. అప్పుడు కూర్చున్న తర్వాత నాకు చేతనైతే నా పరిధిలో ఉన్నదాన్ని నేను సాల్వ్ చేస్తాను. లేదు అనుకోండి వాళ్ళ ఫాదర్కి చెప్తాను, వాళ్ళ ఫాదర్ కూర్చుని చేసే ప్రయత్నం అయితే చేస్తారు. మా ఇద్దరి మధ్య లేదు అని అనుకున్నప్పుడు నాకు ఐ హ్యావ్ ఫ్రెండ్స్, సైకియాట్రిస్టులు ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, వాళ్ళ యొక్క ఆలోచన కూడా తీసుకుంటా. ఏమంటే తను ఇలా ఉంటుంది, వాళ్ళు చెప్తారమ్మా ఈ ఏజ్లో ఇలా ఉంటుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఇలా చేయండి. అలా చేసి తను మళ్ళీ నవ్వుతూ తుళ్ళుతూ తన మనసులో ఏమీ లేదు అని నేను నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు నేను బయటకు వస్తా. తను బయటకు వచ్చిన తర్వాత నేను బయటకు రావడం ఖచ్చితంగా ఉంటారు. అలా చేస్తున్నా కూడా వాళ్ళల్లో చాలా మైనస్లు, చాలా ఖాళీలు ఉంటాయి. ఇంకా అంటే ఎప్పుడూ కూడా వర్కింగ్ ఉమెన్, నేను సంప్రదాయాలు అన్నింటినీ గొప్పవి అని నేను అన్నాను, కానీ కొన్ని అద్భుతమైనటువంటిది. ఎందుకండి ఆడదాన్ని ఇంటికే పరిమితం చేశారు? ఎందుకు అనంటే తను ఆ సంసారాన్ని కేర్ తీసుకోవడానికి, పిల్లలకి ఒక కేర్ తీసుకునేటటువంటి ఎనర్జీ అవసరము. మనం పెళ్ళైతే చేసుకున్నాం కదా, పెళ్లి చేసుకున్నప్పుడు బిడ్డల్ని కంటున్నాం కదా, మనము విపరీతమైనటువంటి పనుల్లో సమాజాన్ని ఉద్ధరించుకుంటూ వెళ్ళిపోతూ పిల్లల్ని వదిలేస్తే పిల్లలు సమాజంలో వ్యక్తులు కాదా? కానీ సమాజానికి మనం పిల్లల్ని త్యాగం చేసి సమాజానికి మంచి చేస్తున్నామని అనుకుంటున్నాం. మన పిల్లలకు అన్యాయం జరిగినప్పుడు ఈ సమాజం మనకి ఏమన్నా తిరిగిస్తుందా చెప్పండి? అలాగని నేను సమాజానికి చెయ్యొద్దు అని చెప్పట్లేదు. ఇందాక నేను చెప్పా, నా పాపకి ఏదైనా ఉంది అనంటే అది ఎంత పెద్దదైనా సరే, ఎంత ఇదైనా సరే, నాకు తనకి డిస్టెన్స్ వస్తుంది అని అంటే అది ఎంతదైనా వదిలేసుకుంటాను. మేడం, స్వేచ్ఛ తండ్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ప్రజా ఉద్యమంలో ఉన్నా, ప్రజల కోసం పనిచేస్తా ఉన్నా, నా కూతురు నేను కొన్ని సందర్భాల్లో మిస్ అయ్యాను, కానీ నా కూతురు ఒకసారి డైవర్స్ అయినప్పటికీ కూడా దాన్ని సెట్ చేసే బాధ్యత మేము తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ కాలం నేను ప్రజల్లోనే గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. నాకు నా కుటుంబము, నా పిల్లల కంటే నాకు అది పెద్దది కనిపించింది, దాని ముందు ఇది చాలా చిన్నగా అనిపించింది. మరి ఇప్పుడు ఈ దుఃఖం, ఈరోజు పాపం ఆయన ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఆయన చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సమాజం కోసం తన జీతాన్ని అన్నిటినీ వెచ్చించారు ఆయన. చివరికి బిడ్డను కూడా త్యాగం చేసి వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు. ఇవాళ దుఃఖం ప్రజలు తీసుకుంటున్నారా, ఆయన తీసుకుంటున్నారా? ఇవాళ పోగొట్టుకున్నది ఎవరండి?
పోగొట్టుకున్నది ఎవరు? మనకి మనం పని చేస్తున్నామంటే మన మీద చాలా రుద్దబడతాయి, గుర్తుపెట్టుకోండి. ఆయన ఏమన్నారు, ప్రజా జీవితం నాకు పెద్దదిగా కనిపించింది అని అన్నారు. కనిపించడానికి కారణం ఏంటంటే మరి మిగిలిన వాళ్ళందరినీ ఎందుకు పెట్టలేదు, ఈయన్ని ఎందుకు పెట్టారంటే ఈయన అన్నిటినీ త్యాగం చేసి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అందుకే ఈయన ఎంచుకున్నారు కాబట్టి ఆయన బలైపోయాడని మాట్లాడతాను నేను. ఎవరే ఎన్ని ట్రోల్స్ అయినా చేయండి, ఎన్ని కౌంటర్లు అయినా ఇవ్వండి, ఎందుకంటే తన వ్యక్తిగత జీవితం ఆయన కోల్పోయాడు. అలాగే ఎవరి వ్యక్తిగత జీవితం, ఆయన వ్యక్తిగత జీవితంలో తన బిడ్డ జీవితం అనేటటువంటిది ఒకటి ఉన్నది. ఆయనకి ఎన్నోసార్లు అనిపించి ఉండొచ్చు కదా, పోరాటంలో ఉన్నప్పుడు నా బిడ్డ ఎక్కడుందో, ఏం చేస్తుందో గుర్తొచ్చినప్పుడు ఆ బాధ ఆయనలో ఉండి ఉండొచ్చు కదా. అంటే దానికంటే కూడా జనం ఎక్కువ అని ఆయన మా బ్రెయిన్ లో ఫీడ్ చేసిన వాళ్ళు ఎవరు? ఓకే, అంటే ఆయన బాధ్యత విస్మరించాడు అన్నది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. 200% నేను చెప్తానండి. ఎందుకంటే జనం 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 అని మీరు వెళ్ళారు, మీరు చేశారు, జనం బాగుపడ్డారు, కాదని అనటం లేదు. కానీ మీ బిడ్డకి ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ ఈ అమ్మాయి 24 hours కూడా డిప్రెషన్ లో ఉండడానికి కారణాలు ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. అది తనకు మాత్రమే తెలుసు. ఎందుకో చెప్తాను వినండి. సంవత్సరం బిడ్డప్పుడే ఆయనకి బాధ్యతలు, ఆ భార్యకి బాధ్యతలు వచ్చేసి జనజీవనంలోకి వెళ్ళి ఆ పుట్టినటువంటి బిడ్డని వాళ్ళ అన్నకి ఇచ్చేశారు. వాళ్ళు చాలా బాగా చూసుకుని ఉండొచ్చండి, కాదని అన్నట్ల. కానీ సొంత తల్లిదండ్రుల దగ్గర పెరిగినటువంటి పిల్లల యొక్క ప్రవర్తన, వేరే వాళ్ళ దగ్గర పెరిగినటువంటి పిల్లల ప్రవర్తన ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి పిల్లలు చాలా వరకు సెక్యూరిటీగా ఉంటారు. చాలా వరకు, అన్నీ అని నేను చెప్పాను. చాలా వరకు సెక్యూరిటీగా ఎందుకు ఉంటారంటే వాళ్ళ భావాల్ని ఓపెన్గా చెప్తారు. నాకు ఇది ఇష్టం లేదు, నేను ఇక్కడ ఉండను, నేను చేయను, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఆ కమాండింగ్ పేరెంట్స్ దగ్గర ఉన్నంత వేరే వాళ్ళ దగ్గర ఉండదు. అక్కడ అన్ని అడ్జస్ట్మెంట్స్ తోటే బ్రతకాల్సి వస్తుంది, ఉన్నదాంతోటే సంతృప్తి చెందాల్సి వస్తుంది. ఆ పూర్ణచందర్ రాసినటువంటి లేఖలో ఒక మాట నేను ప్రస్తావిస్తాను. ఏంటి అనంటే, నేను నా తల్లిదండ్రులకి దూరంగా పెరిగాను, ఒంటరిగా ఉన్నాను, నేను నా బిడ్డను అలా చేయను, నా బిడ్డకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అని చెప్పింది అని రాశాడు. అంటే ఆ ఒక్క వాక్యంలో అర్థం చేసుకోండి, షీ మిస్డ్ హర్ చైల్డ్హుడ్. తన చైల్డ్హుడ్ వాళ్ళ పేరెంట్స్ తోటి మిస్ అయ్యింది. ఆ మిస్ అయినటువంటి అసంతృప్తి దాంట్లో ఎన్నో ఉంటాయి ఒక ఆడపిల్లకి, ఎన్నో ఉంటాయి. ఏమండి, ఆమె లేదు కాబట్టి మనకి తెలియదు. ఉండి ఉన్నట్లయితే ఇక్కడ ఇంకొక విషయం, ఆమె చేసిన పెద్ద మైనస్ ఏంటి అని అంటే, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎలా ఆలోచించారో తను కూడా అదే ఆలోచించింది. ఇంత పెద్ద ప్రపంచాన్ని నేను ఉద్ధరిస్తున్నాను, నేను చాలా గొప్పదాన్ని, చాలా తెలివిగలదాన్ని, చాలా ఇది, నేను ఇంకొకళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి కౌన్సిలింగ్కి? ఇంకొకళ్ళు నాకు చెప్పే స్థితిలో నేను లేను, నేను చెప్పేటటువంటి స్థితిలో ఉన్నాను అని చెప్పి తను ఏం చేసింది అనంటే, వ్యక్తిగతంగా మాత్రమే ఆ విషయాలను పంచుకునే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చింది తప్ప, తన వ్యక్తిత్వం ఎలాంటిదో దాన్ని మౌల్డ్ చేసుకోవడానికి ఒక ప్రొఫెషనల్స్ని ఆ అమ్మాయి కలవలేదని నేను అంటాను. కలిసి ఉండి ఉన్నట్టయితే తను ఆ డిప్రెషన్ ఇంత లాంగ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క వార్తలోనూ మనం వింటున్నాం ఏంటంటే, ఆ అమ్మాయికి డిప్రెషన్లో ఉండేది, డిప్రెషన్ ఉంది చాలా. పూర్ణచంద్ర రాసిన లేఖలో చూసాము, అలాగే వాళ్ళ పూర్ణచంద్రరావు మిసెస్ మాట్లాడిన దాంట్లో చూసాము. అలాగే తను డిప్రెషన్లో ఉండేది అని చెప్పేసి వాళ్ళ పాప కూడా చెప్పింది ఏంటి అని అంటే, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటుంది. అంటే ఇక్కడ చూడండి, సింపుల్ థింగ్, స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకోవాల్సినంత స్థితికి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అంటే తన మీద తను నియంత్రణ కోల్పోయింది. ఆ కోల్పోవడానికి కారణం ఏంటి అని అంటే, తనను అర్థం చేసుకునేటటువంటి ప్రపంచం, ఈ మనుషులు ఈ ప్రపంచంలో లేరు. అసలు తను ఏం అర్థం చేసుకోవాలి, తనకి ఏం కావాలి, తను ఎలా ఉండేది, ఎలా ఉండాలి అనేటటువంటి తనతో క్లోజ్గా ఉండేవాళ్ళు ఎవరైనా గమనించగలిగి ఉంటే అది బాగుంటుంది. ఇక్కడ మనందరం ఊహాగానాలతో మాట్లాడుకునే కంటే, నా విశ్లేషణ, నేను ఎన్నో కేసులు చేశాను కాబట్టి ఇవి ఎలా ఉంటాయి అనంటే, ఆ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల నుంచి తనకి ఏదైతే ఎడబాటు ఉందో ఆ అసంతృప్తి పెరిగి 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 తను ఎవరితోటి నిమిడి ఉండలేకపోయింది. ఎందుకు ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఆమె తల్లిదండ్రుల నుంచి ప్రేమ దక్కలేదు, చిన్నప్పుడే అన్న వాళ్ళ దగ్గర ఫ్యామిలీలో వదిలిపెట్టేశారు. ఆమె ఆ లెటర్లో కూడా, పూర్ణచంద్ర రాసిన లేఖలో కూడా చాలా సందర్భాల్లో ఈ విషయం నాతో పంచుకుంది, బాధపడేది, ఏడ్చేది అని పూర్ణచంద్ర లేఖలో రాశాడు. మరి ఆత్మహత్య చేసుకునే సమయంలో ఇక్కడ తండ్రి లేడు, స్వేచ్ఛ పాపకి, తల్లి ఒక్కటే చూసుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం. మరి ఈమె కూడా తన కూతుర్ని ఒంటరిగా వదిలేసిన పరిస్థితి ఉంది కదా, తనకు కూడా అమ్మదనం కావచ్చు, ఆ తల్లిదండ్రుల ఆ ప్రేమ దూరం చేసి వెళ్ళిపోవటమే కదా. నేను ఇక్కడ అదే అడుగుతున్నానండి, తను చాలా ఇమ్మెచ్యూర్లో ఉంది వ్యక్తిగత జీవితంలో.
ఓకే. వ్యవస్థకు సంబంధించిన విషయంలో తను చాలా ఎడ్యుకేటెడ్, తను చాలా గొప్పది, తను చాలా తెలివిగలది. కానీ వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి తను అన్ఎడ్యుకేటెడ్. ఓకే. నిజం చెప్తున్నా, తనకు తెలీదు తన జీవితాన్ని తను ఎలా మలుచుకోవాలనేటటువంటిది తెలియదు. ఒక సింగిల్ పేరెంట్గా జీవితం సాగించటం అనేది అతి భయంకరమైనటువంటి సవాలండి. విపరీతంగా నేను చెప్తున్నా, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళని నన్ను చూసుకోవడానికి పెట్టుకోవాలి, నా కోసం ఉండే ఒక వ్యక్తి ఉండాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిలో ఉన్న భావన, నా తండ్రి నాతో ఉంటే, నా తల్లి నాతో ఉంటే, నా తండ్రి నాతో ఉంటే, ఇలాంటి దాంట్లోనే ఆమె పెరుగుతూ ఎవరో ఒకళ్ళు తనకి ఏదైతే లేదో, తల్లిదండ్రుల ప్రేమ ఏదైతే లేదో, ఏదో ఒక రూపంలో నేను కోల్పోయాను అనే భావనలోనే తను ఉండి ఎప్పటికప్పుడు తన జీవితంలోకి వీళ్ళని ఆకర్షిస్తూ ఉంది. ఓకే. అంటే పూర్ణచంద్రతో రిలేషన్ని ఎట్లా చూస్తారు మేడం? ఆల్రెడీ అప్పటికి 2 సార్లు డైవర్స్ అయిందని మనకు సమాచారం. పూర్ణచంద్ర ఆల్రెడీ పెళ్ళి అయింది, పాప కూడా ఉంది వాళ్ళకి. ఇప్పుడు అలాంటి వ్యక్తితో సహజీవనం చేయటం అనేది ఈ కోణాన్ని ఎట్లా చూస్తారు? ఇది అబ్సల్యూట్ తప్పండి. నేను నిజం చెప్తున్నాను కదా. ఇప్పుడు మనం మాట్లాడొచ్చు, ఈ అమ్మాయి బలైపోయింది, వాస్తవమే. మరి ఈ అమ్మాయి పూర్ణచంద్రరావు మాయ మాటలే చెప్పాడు, నమ్మించాడు, అది కూడా నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఒక మగవాడు ఎన్నో చెప్తాడు, ఆడది కరిగిపోతుంది. కానీ ఇంత చదువుకున్న పిల్ల ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నేను నాశనం చేస్తానేమో, నా వల్ల ఒక కుటుంబం నాశనం అవుతుందేమో అని తను ఆలోచించలేకపోయిందా? ఆ సంసారంలో చిచ్చులు పెట్టిన దాన్ని అవుతానేమో అని ఆలోచించలేకపోయిందా? అరే, ఎవరి జీవితాన్నైనా సరే నాశనం చేసేసి నా వంతు జీవితం నేను గడపాలి అనేటటువంటి ఆలోచనలో తనుందా? తను ఉండి రిలేషన్షిప్ పెట్టుకుందా? ఇది ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు ఇదే కేసు తన దగ్గరకు వస్తే కనుక కౌన్సిలింగ్ ఏమి ఇచ్చేది? పర్వాలేదమ్మా, ఆ భార్యను వదిలేసేసి వీడిని తెచ్చేసేసుకోమ్మా, పెళ్లి చేసేస్తానని చెప్పేదా? అదే భార్య ఈమె దగ్గరకు వచ్చి ఉంటున్నట్టయితే ఈమె ఏమని కౌన్సిలింగ్ ఇచ్చేది? ఎల్ని అమ్మ, అమ్మాయి ఖాళీగా ఉంది, ఈయన ఖాళీగా ఉన్నాడు, అమ్మాయి డిప్రెషన్లో ఉంది, మీ ఆయన పంపించాయని చెప్పుండుండేదా? కాదు కదా. ఒక్క నిమిషం ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ థింకింగ్ లేకపోవడం. ఈరోజు మనం ఎన్నో అక్రమ సంబంధాలు, చంపుకోవటాలు, చావటాలు, ఇంకా ఏవేవో ఉన్నాయి, ఏవో దరిద్రాలు ఎందుకు చూస్తున్నాము అనంటే, మనము కేవలం అక్కడ స్వార్థం మాత్రమే ఉంది తప్ప అక్కడ ఏ విధమైనటువంటి ఆ వ్యవస్థాగతమైనటువంటి ఆ సామాజిక కోణం వీళ్ళు చూడకపోవడం. వాళ్ళు తను ఎందుకు ఆత్మహత్య చేసుకుందండి చెప్పండి? సమాజం అనేది తనకు అక్కర్లేదు, సమాజంలో ఎవరిని పట్టించుకోక్కర్లేదు, సమాజ సేవలోనే తను ఉంది. మరి చివరికి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అంటే, తను గెలవలేకపోతున్నాను అనేటటువంటి ఇన్ఫీరియారిటీ తోటి ఆత్మహత్య చేసుకుంది. ఒకటి, తల్లిదండ్రుల నుంచి సరైనటువంటి సపోర్ట్ లేకపోవడము. రెండవది ఏంటి అనంటే, ఎవరినైతే ఆ అమ్మాయి చూస్ చేసుకుందో ఏ ఒక్కరి దగ్గర తను స్వాంతన పొందలేకపోయింది. ఎందుకు పొందలేకపోయిందో కూడా చెప్తాను. ఇప్పుడు తను ఒంటరిగా పెరగడం వల్ల, తన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోవడం వల్ల వచ్చినటువంటి వ్యక్తి ఆ స్వతంత్ర నిర్ణయాలను భరించి ఉండకపోవచ్చు. ఆ కారణాలు మనకు తెలియదు. విడాకులు తీసుకోవడం కూడా తన వ్యక్తిగత విషయం, అర్థమైందా? ఎవరి ఇష్టాలు వాళ్ళే అండి, ఎవరి వ్యక్తిగత విషయం. కానీ 1కి 2 జరిగాయి తన జీవితంలో. జరిగినప్పుడు 3వది కూడా తను ఫాల్స్ది ఎంచుకోవడం అనేది ఉంది, చూసారా? అది నిజంగా చెప్తున్నా, తన ఇమ్మెచ్యూరిటీకి ప్రతీక, ప్రామాణికం. అరే, నువ్వు మళ్ళీ డివోర్స్ అయిన వాళ్ళు ఎంతమంది లేరండి? డివోర్స్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది లేరు? లేదా బాధ్యతలు లేని వాళ్ళు ఎంతమంది లేరు? నీకు ఒక పర్సన్ కావాలి అనుకున్నప్పుడు అతను చెప్తున్నాడు 2009 నుంచి మా పరిచయం ఉందన్నారు. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంది వాళ్ళ పరిచయము? ఇప్పటికే మనం 16 ఏళ్ళు. 16 ఏళ్ల పరిచయంలో అతను పెళ్లి అవ్వటం అనేది కూడా వీళ్ళ పరిచయం తర్వాత అతనికి పెళ్లి అయ్యి ఉంటుంది. తనకు తెలుసు కదా, అమ్మాయికి తెలుసు కదా పెళ్లి అయిన వ్యక్తితోటి అతగాడు ఈ మధ్య కాలంలోనే మాకు శారీరక సంబంధం అనేటటువంటిది ఏర్పడింది అని చెప్తున్నాడు. మరి ఇద్దరు స్నేహితులుగా ఉన్నప్పుడు అతను అమ్మాయికి డిప్రెషన్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ ఎందుకు ఇప్పించలేదు ఒక స్నేహితుడిగా? సరే, అతగాడు ఆ అమ్మాయి అందానికా లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన స్వార్థంతోటో అతను వాడుకున్న తన యొక్క విచక్షణ ఎందుకు కోల్పోయింది? ఈ వస్తువు నాది కాదు, ఇతను వేరే పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి, నా బిడ్డకి తండ్రి అవుతాడా లేదా? ముందు అది కదా ఆలోచించాలి. వాళ్ళ పాప ఆ పిల్ల ఆరోపణలు కూడా అవే ఉన్నాయి, ఏంటంటే నన్ను బ్యాడ్ టచ్ చేసేవాడు అని. ఏది నమ్మాలి ఈరోజు మనము? మా అమ్మకి చెప్పినా కూడా తండ్రి కదమ్మా అలా పట్టుకుంటాడులే, తండ్రి ప్లేస్ కదమ్మా అని నాకు చెప్పేది అంటుంది. ఇక్కడ నాకు ఒక్కటి ఏమి ఆలోచిస్తున్నాను నేను అనంటే, ఒక తల్లి ఒక కూతురి యొక్క బాధను అర్థం చేసుకోలేనంత డిప్రెషన్లో ఆమె ఉందా?
లేకపోతే ఇంత గొప్ప మనిషి, ఇంత తెలివిగల అమ్మాయి, ఇంత మంచి జర్నలిస్టు, ఆ విప్లవ భావాలు కలిగినటువంటి ఆవిడ ఆ కూతుర్లో ఉన్నటువంటి బాధని, ఆ పెయిన్ని, ఎదుటివాడిలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని లేదా కోరికని పసిగట్టలేకుండా ఉంది అంటే మనం ఏ కోణంలో ఈ అమ్మాయిని అర్థం చేసుకోవాలి? చచ్చిపోయింది కాబట్టి మనం చెడు మాట్లాడకూడదు అంటారు, కానీ ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి కాబట్టే తనను ఉదాహరణగా తీసుకొని నేను మాట్లాడుతున్నాను తప్ప ఎవరిని ఇక్కడ బాధ పెట్టాలనే ఉద్దేశం. మేడం, పూర్ణచంద్ర భార్య స్వప్న సెల్ఫీ వీడియో కూడా మీరు చూసుంటారు. ఆమె ఈ కేసులో అనవసరంగా ఇరికిస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉంది. చాలా సందర్భాల్లో స్వేచ్ఛ ఫోన్ చేసి మమ్మల్ని వేధింపులకు గురి చేసింది. నా భర్తతో నేనుంటే ఆయన ఎందుకు బయటకు తీసుకెళ్ళావు ఆమెని, స్వప్న నువ్వు ఎందుకు బయటకు తీసుకెళ్ళావు, అక్కడి నుంచి వచ్చేసే, నా దగ్గరకు వచ్చేసే, ఇలా ఫోన్లు చేసి మాట్లాడిందని చెప్పి స్వప్న చెప్తా ఉంది. వీళ్ళ కూతురు పూర్ణచంద్ర, స్వప్న కూతురు ఒకసారి స్వేచ్ఛ దగ్గరికి వెళ్తే నన్ను అమ్మ అని పిలవమ్మా అని చెప్పి స్వేచ్ఛ అన్నదని చెప్పి ఈ వీడియోలో ఈమె కూడా చెప్తా ఉంది. ఎలా చూస్తారు? ఎలా చూడటం ఏముంది, ఇక్కడ ఆ అమ్మాయి యొక్క తలకాయ లేని తనం కూడా ఇక్కడ కనపడట్లేదా? ఎప్పుడైతే వీళ్ళిద్దరికి శారీరక సంబంధం ఉందని అమ్మాయికి తెలిసిందో ఇమ్మీడియట్ గా అమ్మాయి పంచాయతీ ఎందుకు పెట్టలేదు? కౌన్సిలింగ్ అనేది ఎందుకు చేయలేదు? ఏమంటే ఇన్ని గొడవలు జరిగినప్పుడు మరి మీడియాలో ఎవరికి తెలియదా? అందరూ ఎందుకు నోరు మూసుకుని కూర్చొని ఉన్నారు? ఇవాళ తప్పు ఒకవైపు ఎందుకు వేస్తున్నారు? లేదా తప్పు ఒక వర్గం ఏమో ఈ అమ్మాయిదే తప్పు అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక వర్గం ఆ అబ్బాయి తప్పు అని ఎందుకు మాట్లాడుతున్నారు? అరే గొడవలు జరిగినాయి అన్నారు, పంచాయతీలు జరిగినాయి అన్నారు. పంచాయతీలు జరుగుతున్నప్పుడు, గొడవలు జరుగుతున్నప్పుడు ఈ సంబంధాన్ని అదేంటి సమర్థించింది ఎవరు? ఈ సంబంధానికి ఆమోదం తెలిపింది ఎవరు? అరే చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ చెప్పేటటువంటి బుద్ధి లేదా ఫ్రెండ్స్కి కూడా? అరే మీరు చేస్తున్నటువంటి ఈ పద్ధతి మంచిది కాదు, అతనికి పెళ్ళైంది, అతనికి భార్యాబిడ్డలు ఉన్నారు, కరెక్ట్ కాదని ఈ అమ్మాయికి చెబితే ఈ అమ్మాయి వినలేదా? లేకపోతే ఈ అమ్మాయికి అమ్మ వాడు వెధవ, వాడు నిన్ను మోసం చేస్తాడు రేపు పొద్దున, ఇది ఈ సంబంధం అనేటటువంటిది కరెక్ట్ కాదు అని ఈ అమ్మాయికి చెప్పలేదా? అతనికి కూడా అరే నీకు బుద్ధి ఉందా, నీకు పెళ్ళయింది, భార్యను పెట్టుకుని ఈ వేషాలు ఏంట్రా అని అనలేదా? ఇవన్నీ కూడా ప్రపంచం బయట పెట్టాలి, మీడియా బయట పెట్టాలి. ఒక విషయం బయట పెట్టి ఇటు ఈ అమ్మాయి మీద బురద జల్లించటమో అటు అతని సంసారం మీద బురద జల్లించటమో కాదు. ఇప్పుడు ఆ భార్య బయటకు వచ్చి చెప్తుంది, అమ్మా మా జీవితాలను నాశనం చేసేసావు అని మాట్లాడుతుంది. నేను అడుగుతున్నాను, అసలు ఈ స్థితికి, ఈ దగులుబాజీతనానికి కారణం ఒక విధంగా ఆవిడ కూడా కాదా? నీ భర్త ఒక పరాయి స్త్రీతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, అన్నీ చూసుకున్నాడు అని తెలిసినా కూడా ఈ డిప్రెషన్లో గోలేంటండి? అరే నీకు ఒక సమస్య వచ్చింది, అతను నీ భర్త ఒక ఆడ మనిషితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అంటే పళ్ళు రాలగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాల్సింది పోయి, అరే ఆమె డిప్రెషన్లో ఉంది కాబట్టి నేను ఆవిడని బాగా చూసుకుంటున్నానని భార్యని దువ్వంగానే ఈవిడ డిప్రెషన్లోకి వెళ్ళింది భర్తను కాదనిలేక. ఏంటిది ఏమన్నా ఆట బొమ్మ అండి? బొమ్మలాట లేకపోతే బొమ్మల పెళ్ళిళ్ళ? ఎవరిలోనన్నా మెచ్యూరిటీ ఉందా అక్కడ? ఆయనేమో లేఖ రాస్తాడు, ఏంటి నేను గొప్పగా ఆదుకున్నటువంటి సంఘ సంస్కర్తనని లేఖ రాస్తాడు ఆయన, నా కూతురు లెక్క చూసుకున్నానని లెక్క రాస్తాడు. ఆయన భార్య దీని మీదకి వచ్చి ఆమె నన్ను తిట్టిందండి, మొట్టిందండి అని మీడియా ముందుకు వచ్చి ఏడుస్తుంది. ఇక్కడ ఈమె చూస్తేనేమో నా జీవితంలో ఎవరు లేరు, ఏం కాలేదు, నేను అన్యాయం అయిపోయానని ఈవిడ ఒక చిన్న మెసేజ్ పెట్టేస్తుంది. ఆ పిల్ల వచ్చి అతగాడు నా మీద ఇలాంటి అఘాయిత్యాలు చేశాడు, ఇలాంటి మిస్బిహేవ్ చేశాడు అని ఆ అమ్మాయి చెప్తుంది. అసలు వీటన్నిటికీ కోణాలు మనం తిప్పి చూసుకుంటుంటే సమాజం ఎక్కడ సచ్చింది? ఆ సమాజంలో ఉన్నటువంటి వీళ్ళ స్నేహితులు ఎక్కడ ఉన్నారు? ఆ సమాజంలో ఉన్న ఇంకొక విషయం నేను ఇక్కడ బలంగా అడుగుతున్నాను. ఇప్పుడు ఆ చిన్న పిల్లని మైకులు పెట్టుకుని నానా భయంకరమైనటువంటి టార్చర్ పెడుతుంది మీడియా. పక్కన పెడితే ఆ అమ్మాయి చెప్తున్నది ఆ తల్లికి చెబితే వినలేదు అని చెప్తుంది. ఎప్పుడైనా అమ్మమ్మ తాతయ్యలకి చెప్పింది ఆ అమ్మాయి, తల్లి చెబితే వినలేదు, అమ్మాయి బాధపడింది. అమ్మమ్మ తాతయ్యలకి చెప్పాల్సింది కదా, చెబితే వాళ్ళు చూసుకునే వాళ్ళు కదా, వాళ్ళేం చిన్న చేతిగా మనుషులు కాదు కదా. ఒక ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజా చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు ఊరుకుంటారా? వాడి కాళ్ళు ఎరగొట్టి లోపల పడేయద్దా? పడేసే వాళ్ళు కాదా? పూర్ణచంద్ర వ్యవహారం కూడా చాలా లేట్ గా తెలిసింది మాకు అని చెప్పి వాళ్ళ తండ్రి చెప్తా ఉన్నాడు, స్వేచ్ఛ తండ్రి. మాకు రీసెంట్ గానే తెలిసింది, నేను అసలు వద్దని వారించాను, ఇప్పటికే 2 సార్లు చేదు అనుభవాలు నీకయ్యాయి, వద్దమ్మా అని చెప్పేసి అన్నాను. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వాడు వీడని చెప్పి పరిచయం చేస్తే నేను తల ఎక్కడ పెట్టుకోవాలి, నేను పీడిఎస్లో చేశాను, చాలా గౌరవంగా సమాజంలో బతుకుతున్నాను అని చాలా సీరియస్ గా. వాస్తవం అండి. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒక జీవితాన్ని త్యాగం చేశారుగా. వాళ్ళు బిడ్డని ఎక్కడో పెట్టేసుకుని జనం కోసం ఉండి ఒక దీనికోసం వాళ్ళు పోరాటం చేశారని. ఇవాళ ఎవరు ఏం సాధించారు చెప్పండి సార్ నాకు? ఎవరి కాళ్ళు మేము త్యాగాలు చేసేసామని మాట్లాడుతున్నారు. అమ్మాయి త్యాగం చేసేస్తున్నానని చెప్పి చచ్చిపోయింది.
ఈయనకీయన నేను ఈ అమ్మ కూతుళ్ళ కోసం త్యాగం చేసేసానని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాసి జైలుకి పోయాడు. అయ్యో నేను అదేంటి నీ జీవితం డిప్రెషన్ లో ఉంది కాబట్టి నీ కూతురు కోసం మీ ఇద్దరి కోసం మీరు నాకు తెలిసినా కూడా నేను డిప్రెషన్ లోకి వెళ్ళి త్యాగం చేశానని ఒక ఆవిడ చెప్తుంది. అరే మేము ప్రజా జీవితంలో ఉన్నాము, మా బిడ్డను త్యాగం చేసాం, మా జీవితం త్యాగం చేసాం, ఇప్పుడు మేమేంటి అని మేము ఈ అర్థం పర్థం లేని ఈ త్యాగాల మధ్య ఇవాళ ఏం జరుగుతుంది సార్? ఒక్క అర్థం చెప్పండి నాకు. వీళ్ళందరి త్యాగాల్లో ఎవరు బాగుపడ్డట్టు? కరెక్ట్. ఎవరెవరిని బాగు చేసినట్టు? అంత పెద్ద వాస్ట్ సమాజాన్ని బాగు చేసిన వాళ్ళు సొంత కూతురు జీవితాన్ని బాగు చేసుకోలేకపోయినారే అంటే కూతురు తెలియగలదా, లేకపోతే వీళ్ళు ఎమోషనల్ మాయలో పడిపోయినారా? అంటే స్వేచ్ఛ 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 అంటే ఎంతవరకు స్వేచ్ఛను ఇచ్చేశారు? ఇప్పుడు ఆ విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఇవాళ మీ బిడ్డను మీకు కాకుండా చేయలేదా? వీళ్ళు ఎన్నో పోరాటాలు చేసి ఉంటారు, ఎన్నో సమస్యలు చూసి ఉంటారు, ఎన్నో ఇది చేసి ఉంటారు. చివరికి ఏం జరిగింది సార్? వాళ్ళు ఇవాళ మీ సమాజం ముందు దీని కింద నిలబడలేదా? ఏం ఆలోచిస్తున్నాం మనం చేసే పనికి ఒక అర్థం ఉండాలండి. జనం కోసం త్యాగం చేసేసామని అంటున్నారు, రైట్. ఆ త్యాగాన్ని నీ బిడ్డ అర్థం చేసుకుందా? వాళ్ళు చేసిన 200% కరెక్టే. వాళ్ళు ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టుకున్నప్పుడు నీ బిడ్డ అర్థం చేసుకుందా మీ త్యాగాన్ని? నా తల్లిదండ్రులు గొప్ప సమాజం కోసం పాటు పడుపుతున్నారు కాబట్టే నాకు ఆ మాతృత్వాన్ని ఇవ్వలేదు, వాళ్ళ ఎఫెక్షన్ నేను పొందలేకపోయాను, కానీ ఎంతో మందికి వాళ్ళ జీవితాన్ని ఇచ్చారని ఈవిడ గర్వంగా బ్రతికిందా? డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళింది అమ్మాయి? కూతుర్ని కౌన్సిలింగ్ చేయలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు ఈరోజు. వాళ్ళు కౌన్సిలింగ్ చెయ్యలేని స్థితి ఆ పిల్లకి దాటిపోయింది. ఏం చెప్దాం సార్ ఇవాళ ఎన్ని మాట్లాడుకున్నా? ఓకే మేడం, కరెక్ట్గా ఏ పాయింట్ దగ్గర వీళ్ళు కొంత ఆలోచన చేసి ఉంటే ఈ కుటుంబాలు ప్రస్తుతం ఈ పరిస్థితికి వచ్చి ఉండేది కాదని మీరు భావిస్తున్నారు? ఫస్ట్ థింగ్ అండి, నేను మీకు ఇందాకే చెప్పాను, మా అమ్మాయి ఏమాత్రం కొంచెం అటు ఇటు ఉన్నా అన్ని పనులు పక్కన పెట్టేసి నేను మా అమ్మాయి కోసం ఉంటా. అయినా మా అమ్మాయి బోల్డ్ని కంప్లైంట్లు చెప్తుంది నా మీద. అయినా అంటే పిల్లలు మన ప్రజెన్స్ని ఎంత కోరుకుంటున్నారు, సమాజానికే మన జీవితాన్ని అనుకున్నప్పుడు మనం అన్ని త్యాగం చేసేసేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సార్. పొసలపల్లి సుందరయ్య గారు పిల్లలే వద్దనుకున్నాడు ఉద్యమం కోసం. అలాగని ప్రియా చౌదరి నువ్వు ఇలా ఎలా మాట్లాడతావు, నీకు సిగ్గుందా బుద్ధుందా అని మాట్లాడితే అది వాళ్ళ విచక్షణకి నేను వదిలేస్తాను. ఒక్కసారి మనసుతో మనం ఆలోచించుకొని సింహావలోకనం చేసుకుందాం. ఒక బిడ్డని కని సమాజంలో ఎవరికో అప్పచెప్పి సమాజం బాధ్యత మనం తీసుకున్నాము అంటే ఈరోజు నీ బిడ్డ ఆత్మకి నువ్వు సమాధానం చెప్పగలవా? అలాగే ఆ అమ్మాయి అతగాడు రాసిన లేఖలో రాసినట్టుగా నా బిడ్డను నేనే చూసుకోవాలి, నా బిడ్డ పక్కనే నేను ఉండాలన్న ఆవిడ శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? నిజం చెప్తున్నాను కదా, వీటన్నిటిలో విక్టిమ్ ఎవరు అనంటే స్వేచ్ఛ తల్లిదండ్రులండి. వాళ్ళకి ఈ వయసులో ఏ బిడ్డనైతే చూసుకోక వదిలేసి ప్రజా జీవితంలోకి ఉన్నారో ఇప్పుడు సేద తీరాలి, విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి టైంలో వాళ్ళకి మళ్ళీ ఇంకొక పోరాటం స్టార్ట్ అయింది. ఆ బిడ్డ బాధ్యత. అవును, బిడ్డ ఇప్పుడు టీనేజ్లోకి వచ్చినటువంటి పిల్ల అండి. ఆ పిల్లని ఎంత జాగ్రత్తగా వాళ్ళు కాపలా కాయాలి. ఆ తల్లి యొక్క ఆ భావంలో ఆ బిడ్డ మీద పడకుండా, ఆ ఎమోషన్స్ ఆ బిడ్డ మీద పడకుండా వాళ్ళు మళ్ళీ ఏ బాధ్యతనైతే వాళ్ళు వదిలేశారో ఇవాళ ఆ బాధ్యత వాళ్ళ మీద పడింది ఈ వయసు. మనవరాల రూపంలో వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏదైతే వాళ్ళు వదిలేశారో అదే సార్ లా ఆఫ్ అట్రాక్షన్. ఏదైతే నువ్వు వదిలేసావో అది ఈ వయసులో నువ్వు మోయాల్సి వచ్చింది. అదే ఆ రోజున మీ పోరాటాల మధ్యలోనే మీ స్థితిలోనే మీ బిడ్డను కూడా మీతో పాటు ప్రయాణం చేయించి ఉన్నట్లయితే కనుక వాళ్ళ పరిస్థితులు ఏంటో ఇంకా క్లియర్గా మనకి చెప్పలేదు. ఉంటే గనక ఆ పిల్ల మిమ్మల్ని అర్థం చేసుకునేది, ఇంత డిప్రెషన్లోకి వెళ్ళేది కాదు, ఇంత స్థితిలో ఉండేది కాదు. ఇంకొకటి స్వేచ్ఛ అనేటటువంటి పేరు పెట్టారు, స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం గురించి మాట్లాడుతున్నారు. అటువంటి వ్యక్తే ఆమెతోటి మాట్లాడారు, 2 సంవత్సరాలకు ఒకసారి ఒక భర్తను ఎట్లా పరిచయం చేస్తాం, మేము ఎలా యాక్సెప్ట్ చేయాలి అని. మరి బిడ్డ ఎంతమందిని కోరుకున్నా ఇచ్చేటటువంటి తత్వం ఆయనలో ఎందుకు లేదు? తండ్రి. అక్కడ తండ్రి సార్. ఏ తల్లిదండ్రులు ఆడపిల్లలకి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా పిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళ బాబోగులు ఖచ్చితంగా వాళ్ళకి ముఖ్యం. నా బిడ్డ బాగుండాలనే చూస్తారు కానీ విచ్చలవిడిగా తిరగమని చెప్పి ఏ తల్లిదండ్రులు ఎంతటి వాళ్ళైనా చెప్పరు.
ఎస్, అందరు తల్లిదండ్రులు. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళలో మోరల్స్ అనేది ఉంటుంది సార్. ప్రతి ఒక్కళ్ళు సమాజానికి కట్టుబడి ఉంటారు సార్. ఉపన్యాసాలు వేరు, పోరాటాలు వేరే, వాళ్ళ కోసం, మన కోసం కాదు, గుర్తుపెట్టుకోండి. యా, మన విషయానికి వచ్చేసరికి మనము సామాన్యమైన తల్లిదండ్రుల్లాగానే ఆలోచిస్తాము. వాళ్ళు చెప్పలేదా ఫస్ట్ పెళ్ళి, ఆయన క్లియర్గా చెప్తున్నారు, ఒక పెళ్లి చేసుకునేటప్పుడే నేను చెప్పాను అతను నీకు తగినవాడు కాదమ్మా అని. మరి మన ఉద్యమాల్లో ఏం చెప్తామో, కులాన్ని చూడకూడదు, ఏమీ చూడకూడదు, నచ్చితే కనుక చేసుకోవాలి అని చెప్తాం. మరి ఇక్కడ కూతురు విషయంలో ఎందుకు యాప్ట్ కాలేదు? ఎందుకు అనంటే ఆయన ఒక తండ్రి కాబట్టి సమాజం యొక్క శ్రేయస్సును ఎలా కోరుకున్నాడో కూతురు శ్రేయస్సును కూడా అలాగే కోరుకున్నాడు కాబట్టి. ఎస్, అది తను అర్థం చేసుకోలేదు. తనేమనుకుంది, మీరు నన్ను చూడలేదు, నాకు అతను నచ్చాడు అంటే ఒక మొండితనం ఆ అమ్మాయిలో వచ్చి ఉండిపోయింది. మీరు చూడండి అమ్మాయి, నేను చాలా విషయాలు విన్నాను ఆ అమ్మాయి గురించి, చాలా విన్నాను. అవన్నీ మనం మీడియా ముందు మాట్లాడుకోలేం. ఇవాళ ఒక పూర్ణచంద్రరావుది తప్పనలేం, పూర్ణచంద్రరావు భార్యది తప్పనలేం, తల్లిదండ్రులది తప్పనలేం, స్వేచ్ఛది తప్పనలేం. అన్నీ కలిపి మాట్లాడుకుంటే అందరి యొక్క పాత్ర కూడా దీంట్లో ఇన్కంప్లీట్గానే ఉంది. ఎస్, చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియా చౌదరి గారు.